రాయలసీమ జొన్న రొట్టె, సొరకాయ కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, శనక్కాయ పప్పులు, నువ్వులు, పెసరబేడలు, సొరకాయ, అల్లము, జొన్నపిండి. ఇవన్నీ వేసుకొని రొట్టె చేస్తా. దానికి మళ్ళీ నూనె కావాలంటే నూనె వేసుకోవచ్చు. నూనె వద్దనుకునే వాళ్ళు నూనె వేసుకోకుండా పర్వాలేదు. మేమైతే నూనె వేస్తాం కొంచెం. ఈ బాగా పతలాగా ఈ రొట్టెలు పతలాగా చేసుకొని జర్నీ పోయేటప్పుడు తీసుకొని పోతే ఒక వారం రోజులు ఉంటాయి బాగా మెత్తగా. బాగా తినచ్చు. క్షేత్రాలకు ఎప్పుడు ఎక్కడన్నా తీసుకుపోతే బస్సులో ప్రయాణం కానీ ఆడికి పోయినా తీసుకుపోతే ఒక వారం రోజులు ఉంటాయి బాగా. రొట్టె ఏం కానీ సర్ది వాసన రావడం కానీ అట్లా ఇట్లా ఏమి ఉండవు. బాగుంటాయి, గమాలిస్తుంటాయి అట్నే. ఇది సన్నగా తుడుముకోవాలి. బాగా సన్నగా తుడిమి పిండిలో వేసి కలుపుకోవాలి. నీళ్ళు వేసుకోకుండా ముందు నీళ్ళు వేస్తే మళ్ళా జోరుగా అముకు అవుతుంది. అముకు కాకుండా ముందు ఇది వేసి కలుపుకొని నీళ్ళు కాబట్టి మళ్ళీ నీళ్ళు వేసుకోవాలి. ముందే నీళ్ళు వేస్తే మళ్ళీ జోరు అవుతుంది. మనకు చేసేదానికి కుదరవు రొట్టెలు. గట్టిగా కలుపుకుంటే రొట్టెలు బాగుంటాయి. నీకు చేసి పెట్టుకొని వారం రోజులు తినచ్చు రొట్టె ఇంట్లో కొనుక్కటిని. ఏమి చెడిపో, బాగుంటాయి. ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కొని ఒక రౌండ్ మిక్సీలో వేసి ఒక రౌండ్ వేస్తే బాగా వస్తాయి. ఇడ్లీ రొట్టె ఉడుకునేటప్పుడు చేసి పెట్టుకుంటాను. ఒక రౌండ్ ఉడికేట్టు ఒక రౌండ్ అట్లా వేసుకుంటే సరిపోతుంది. సన్నగా వేసిన పని వేస్తే బాగుంటుంది. రొట్టెలు చాలా బాగుంటాయి చేసుకుంటే. సొరకాయ వేసుకొని లేదంటే క్యారెట్ వేసుకోవచ్చు. క్యారెట్ గుడ్డు వేసుకుని ఏమి వేసుకోవచ్చు, బాగుంటాయి. చేసుకునేటప్పుడు పని తినేదానికి ఉంటాయి బాగా. పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరుక్కొని బాగా పిండిలో వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. మీరు పచ్చిమిరపకాయలు అట్లే వద్దనుకుంటే ఒక మిక్సీలో వేసి తిప్పుకోవచ్చు సన్నగా లైట్గా ఊరికే తిప్పుకుంటే బాగుంటాయి. నేనైతే ఇట్టే సన్నగా కోసేస్తా. మీరు కావాలంటే మిక్సీలో వేసుకొని తిప్పుకోండి ఒక రౌండ్. కావాలంటే దీంతో తెల్లవాయి పొడి కూడా వేసుకోవచ్చు. తెల్లవాయి పొడి తినే వాళ్ళైతే మా ఇంట్లో తినరు కాబట్టి వేయము. తెల్లవాయి పొడి కూడా వేసుకొని తినచ్చు, బాగుంటాయి. తెల్లవాయి పొడి పట్టుకొని రొట్టెలకాయ తెల్లవాయి వేసి కాస్తే బాగా గమాలిచ్చుంటుంది. కొత్తిమీర బాగా శుభ్రంగా కడిగి పెట్టుకునే కాడలతో సహా కోసుకుంటే బాగుంటుంది. మంచి వాసన వస్తుంది. సన్నగా తరుక్కొని వేసుకోవాలి. దీన్ని మీరు కావాలంటే వడల్లాగా కూడా చేసుకోవచ్చు. నూనె పెట్టుకొని అన్నీ కలుపుకొని జొన్నపిండి లేదా గోధుమ పిండి అయినా కలుపుకోవచ్చు. కలుపుకొని వడలు కూడా చేసుకోవచ్చు. దీన్ని బాగుంటాయి వడలు కనుక. ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. రొట్టె చేసుకోవచ్చు. కావాలనుకుంటే అట్లా వడలు కూడా చేసుకోవచ్చు. నూనె ఏం తాగవు ఈ జొన్నపిండి కాబట్టి వడలు కూడా చేసుకోవచ్చు. కరివేపాకు సన్నగా నరకాలి. పిండి కలుపుకునేప్పుడు కలుపుకోవాలి. శనక్కాయలు ఒక్కలొక్కలుగా పట్టుకోవాలి. మెత్తగా పట్టుకోకుండా ఒక్కలొక్కలు పట్టుకొని వేసుకోవాలి. పిండిలో మెత్తగా పడితే బాగుండదు. పలుకు పలుకు ఉండాలి. బాగా పట్టి కింద పడితే బాగా టేస్ట్ వస్తుంది.
ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ పచ్చి అట్లా మిక్సీలో వేసుకుంటా, మళ్ళీ కలిపేటప్పుడు చూపించా. జొన్నపిండి పోసుకుంటాడా, ఒక్కలొక్కలుగా పట్టే శనక్కాయ, ఇది శనక్కాయ పప్పుల పిండి, ఈ పెసరవేళ్ళు నానబెట్టి పెట్టుకునేటివి, ఈ నూగులు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకున్నాక అల్లం అల్లం పేస్టు, సొరకాయ ఉడుంబట్టేది. ఇప్పుడే అయిపోవాలని ఏం లేదు. రొట్టెలు రేపు ఎల్లుండి తిన్నా బాగుంటాయి. చేసి పెట్టుకొని ఇప్పుడే తినాలని అయిపోవాలని ఏం లేదు. శనగవేళ్ళు వేసుకుంటారు చాలా ఉంది, కానీ శనగవేళ్ళు వేసుకుంటే లావు గంట తినేటప్పుడు కష్టము. తగినంత ఉప్పు వేసుకోవాలి. పిండి చూసి పోసుకొని మళ్ళీ అంత అయితే కనుక అంత రొట్టె పిండి పోసుకుంటే బాగుంటుంది. సొరకాయ ఎక్కువ అంటే రొట్టె బాగుంటుంది. ఇంకా పిండి ఇంకా వేసుకోవాలనుకుంటే పిండి వేసుకొని నీళ్ళు వేసుకోవచ్చు. సొరకాయతోనే కలుపుకోవాలంటే ఈట కలుపుకోవాలి. చేసుకొని తినండి, బాగుంటుంది. రొట్టె ఒత్తుకొని పతలాగా ఒత్తుకొని పొయ్యి మీద వేసుకోవాలి. పెన్నం మీద వేసుకొని తిరిగేసినాక నూనె వేసుకొని మళ్ళీ కలుసుకోవాలి. రెండు పక్కల బాగా ఎర్రగా, బాగా కాలితేనే బాగుండేది, లేకుంటే బాగుండదు. సొరకాయ ఉడకాలి, అన్ని నిదానంగా కలుసుకోవాలి. రానేళ్ళకు కూడా వచ్చాది సొరకాయ రొట్టె చేసుకోవడం. రొట్టె పిండి ఇరిగిపోదు కాబట్టి రొట్టె ఎవరైనా చేసుకోవచ్చు. పెన్నం మీద వేసుకోవాలి.
అంతే ఇట్లనే అంతా మెత్తగా ఇట్ట వచ్చాది, ఇట్ట చూస్తే అట్ట వచ్చాది ఇంక రొట్టె. చూడబట్టి లోపల కూడా బాగా కాలింది రొట్టె, నిదానంగా కాలాలి. రొట్టె తుంచితే బాగా మెత్తగా చపాతీలాగా వచ్చింది, బాగా కాలింది. చూడు ఎట్లా చేసిన వస్తుంది మెతుకుగంది, ఇట్లా చేసుకోవాలి రొట్టె.